విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అయితే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎలా చూసాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎలా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. మొన్నడుగా ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ, అనేక యాసలు మాట్లాడుతూ, అనేక భాషలు మాట్లాడుతూ, అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని, మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోర్చలేనిది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపూర్తులుగా, ఆయన తీపూర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని, పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది.
నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మావి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్ టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇదే అని చెప్పేవాళ్ళం. అట్లా ఎన్నో సందర్భాలు. మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరం. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. అమ్మ కొంచెం జరపాడు. తమ్ముడు ఇది పడిపోతుందమ్మా. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడమ్మా నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు అనే పేరు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటుడు. ఇలాంటి మహానటులు, ఇలాంటి గొప్ప నటులు అరుదు. అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు. ఆ మహానటుడితో నాకు చాలా అనుబంధం ఉంది. నా సినిమాలన్నింటిలో, నా డైరెక్షన్ సినిమా, నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు. చాలా గొప్ప మాట. నేను చెప్పాను 83 ఏళ్ళు అని. అంటే సోదరా అయితే 83 ఏళ్ళు అయితే లెక్క ప్రకారం, శాస్త్ర ప్రకారం 83 ఏళ్ళు అంటే
సహస్ర పౌర్ణములు 1000 పౌర్ణములు చూస్తారంటారు. మరి నువ్వు రేపు గురు పౌర్ణమి 1000 పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి, అవును మన శాస్త్రం చెబుతుంది 1000 పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెచ్చుకుంటాయి అని అంటాం. కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది. 1000 పౌర్ణమి చూశాడు. ఆ పుణ్యాత్ముడు చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. అతను స్వర్గం తలుపులు తెరుచుకుని ఉంటాయి. అంత మహానటుడు. అతనికి నాకున్న బంధం సోదరా అని తప్పితే నేనాడు పేరు పిలిచి చిట్టి అని పిలిచి ఎరగడు. నేనేనాడు కోట సోదరా మా ఇద్దరి మధ్య బంధం అది. ఎప్పుడో ఇండస్ట్రీకి అతను మెడ్రాస్ వచ్చిన మొదటి రోజుల నుంచి అప్పటి నుంచి ఉన్న పరిచయం. ఎంతో బంధంగా ఉండేవాడు. ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ ఉంటే ఆ సొంత సినిమా అది భోగిమంటలైనా, అది రైతు భారతం అయినా, అది గెలుపు అయినా, నేను అసిస్టెంట్గా పనిచేసే సినిమాలు అయినా, మా సొంత సినిమా అన్నింటిలో తను లేకుండా మా ఇంటర్ స్క్రిప్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అతను మా నటుడు. అతను క్యారెక్టర్ పెట్టుకుంటే ఆ క్యారెక్టర్కి జీవం పోస్తాడు అనే నమ్మకం ఉండేది. అంత గొప్ప నటుడు కోల్పోయాం. మనం కోల్పోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోవడం. ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మహానటుడిని కోల్పోయింది. ఒక గొప్ప నటుడు మళ్ళీ రీప్లేస్మెంట్ నటుడిని కోల్పోయింది. వాళ్ళ కుటుంబానికి ఆయనకి నా ప్రగాఢ సంతాపాలు తెలుసు. సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు ఆయన. ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోలేం. ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం. సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తున్నాం. ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది. ఆ చివర ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ 500 రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు. మంచి సంస్కారం, అసలు తెలుగు భాషాభిమానం. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి. రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను. మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళని పలకరించాలి. ఆయన నన్ను పిలిచి పాటలు పాడించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాగా పాడావే కళ్యాణి అనేవారు. నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అతిపెద్ద అవార్డు అని ఫీల్ అవుతాను. ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి, నువ్వు చాలా మంచి విలన్గా హీరోయిన్లకి ధీటుగా సీరియల్స్లో బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా అటు బుల్లితెర ఇటు వెండితెర అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు నంది అవార్డు వచ్చింది అదే సీరియల్కి. కానీ ఈయన ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాను. మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజుకి వస్తాను, ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువుగారు, మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే ముందు పని చూసుకో అన్నారు. రాగానే ఇలా అయిపోయింది. కానీ నేను ఫేస్బుక్లో ఆ రోజు పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది. ఆయనకున్న అభిమానులు అలా ఉన్నారు బయట. ఆయన మాకు ఒక లెజెండ్. ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు. ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు. మొహం మీద చెప్తారు, మొహం మీదే తిడతారు. అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు. చాలా చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. వి మిస్ యూ సార్. భగవంతుడు అంటే వయసు ఇచ్చి అందరినీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. తెలిసినప్పటికీ కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది. మాకు రెగ్యులర్గా వచ్చి ఫిల్మ్ నగర్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను. ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు. చాలా బాధ. కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి. అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన
ఎవరిని వదిలిపెట్టడు. ఎలాంటి మనిషి అంటే అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కటౌట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారని. అంటే ఎటకారం కాదు అది, అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అది ఒకటి ఉండేది, ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలికిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది. చటాలు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని, ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ ಮಾಡೋ చనువు, చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్న. లేదు ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేసి ఆయనకి, ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొన్ని 3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు, తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సెటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గో టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్. వి లవ్ యూ, వి మిస్ యూ. థ్యాంక్స్. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావుతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పటికీ అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా జయభేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను. ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అటువంటి మంచి మిత్రుడు ఒకరోజు నా దగ్గర వచ్చి ఒక సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా
లేకపోతే నా బ్యాంకు ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్పాను. మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంది మీకు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరో అది ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారో అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100కి 100 పాళ్ళు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానండి. సెంటిమెంటల్గా కూడా అందరితో బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నా అండి మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఇవ్వడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు అతను. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కోట మన తెలుగు సినిమా రంగానికి పెట్టని కోట అని మేము అందరం అనుకుంటామండి. 750 చిత్రాలు అనారోగ్యం కనుక ఆయనకు వచ్చి ఉండకపోతే 1000 చిత్రాల దాకా తప్పనిసరిగా చేసి ఉండేవాడు అండి మహానుభావుడు. చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట సినిమా నుంచి జీవితం మారింది. అంటే ఆయన, ఒక జంజాల గారు, ఇట్లా ఎస్వి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కోట శ్రీనివాసరావు అంటే వదిలిపెట్టేవారు కదండి, బాబు మోహన్ కృష్ణ కోట. అలా ఒక అద్భుతమైన నటుడిని ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయిందండి. అంటే ఊహించినా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారని గుండె ఇంత బరువెక్కిపోతారు. ఆయన నిజంగా ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలండి. ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని, దుఃఖంలో ఉన్న వాళ్ళని, శ్రమార్తుల్ని, దుఃఖార్తుల్ని, ఎంతోమందిని తన నటనతో ఆయన కాసేపైనా ఆ బాధల్ని మర్చిపోయేలా చేసిన మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారు. అందుకని ఆయనకి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలగాలి, ఆయన పుణ్యలోకాలకి చేరాలి అని మా పరుచూరి సోదరుల తరపున. ఎందుకంటే అన్నయ్యకి, నాకంటే కూడా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అండి. నాకు బాబు మోహన్ గారు అంటే ఇష్టం, అన్నయ్య కోట శ్రీనివాసరావు అంటే ఇష్టం. కానీ ఇద్దరంటే మా ఇద్దరికీ ఇష్టమే. అలా ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ సినిమా పరిశ్రమ కోల్పోయింది. నమస్కారం. నా ఆరాధ్య నటుడు, ఆయన్ని చూసి కోటా శ్రీనివాసరావు గారి నీడంత కలిగినంత నటుండైతే చాలని కలలు కన్నవాడిని. ఆయన నా మీద ఎంతో ప్రభావం చూపించాడండి. అంత మహా గొప్ప నటుడు. అంతే, ఏ పాత్ర చేసినా పాత్రే కనపడిద్ది తప్పితే కోట గారు కనపడరు. కొంతమంది చేస్తున్నప్పుడు వాళ్ళే కనపడతారు తప్పితే పాత్రలు కనపడవు. కానీ కోట గారు వచ్చారు, అందరిలాగే ఈశ్వరంగారావు, రాజనాల, పెద్ద పెద్ద నటుల్లాగానే వచ్చారు. వారి కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు, వెళ్ళారు. కానీ కొన్ని తరాల వరకు ఆయన మిగిలిపోతాడు ప్రేక్షకుల హృదయాల్లో. నాలాంటి నటుడికి ఎంతో ఆదర్శనీయుడు నటనలో. ఈ రోజున ఆయన పరమోదయించడం బాధాకరమైనా కానీ భౌతికంగా ఎవరైనా సరే దూరం అయిపోవాలా, మన మనసుల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు. కోట గారు ఎవరు పోయినా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్కరితో. కానీ వాళ్ళ కోట గారు నాకు ఆల్మోస్ట్ 86లో అనుకుంటా అరుణకిరణం సినిమాతో పరిచయం.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న అన్ననే ఎంతో ప్రేమగా చూసే మనిషి మా మధ్యలో. ఇదే ఇల్లు, మా ఇల్లు ఎదురుగుండా ఆఫీస్ ఉండేది. నాకు దగ్గర 7-8 ఏళ్ళు ఎదురు బదురు ఇంట్లో ఉండేవాళ్ళము. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, సినిమాల్లో వేషాల కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు, ఏదో చేస్తారు. ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోట గారు. ఆయన వేషం అంటే పాతరం నటులంతా అట్లాగే ఉండారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మోడ్యులేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని 750 సినిమాలు చేశాడు. దగ్గర 400 సినిమాలకి ఎప్పటికప్పుడు సెపరేట్గా ఉండేటట్టు చేసుకుని చేసిన మనిషి ఆయన. ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ, సినిమా సక్సెస్, నిర్మాతను గురించి, సాటి నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి. 93లో సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రైక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేయకూడదంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఆయన. ఇక్కడ మన ఫిలిం నగర్ సొసైటీ ఆఫీసులో స్ట్రైక్ 8 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. వద్దని చెప్తే కూడా వినకుండా చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయనే స్లోగన్ రాశారు, అందరం కలిసి పనిచేద్దాం, కొందరే ఎందుకు పనిచేయాలి అనే మాట ఆయన రాశారు. లోపలికి వెళ్తే మీకు ఫోటో కూడా ఉంది, అక్కడ చూసుకోవచ్చు. అంటే సమాజం బాగుండాలి అంటే తను ఉండే వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకుని తాపత్రయపడ్డ మనిషి. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి, సంపూర్ణ నటుడు, సంపూర్ణ వ్యక్తి అయిన కోట శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు, సోదరుడు. ఆయన మన మధ్య లేకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీకి కూడా చాలా తీరని లోటు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఫ్యామిలీకి నా ఈరోజు నిజంగా చాలా బ్యాడ్. నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి. సీతారత్నం గారి అబ్బాయితో మా ప్రస్థానం స్టార్ట్ అయింది, నా సెకండ్ ఫిలిం. అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ, ఒక ఫ్యామిలీ పర్సన్గా. మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బాబాయ్ అని పాపయ్య తీసుకునే వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరం అయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఆయనకి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడనే బట్టి చాలా బాధగా ఉంది. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధృవతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాళ్ళకి ఇచ్చి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏంటో నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది.
ఓ మహానటుని కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరం ఒక బిడ్డలాగా ఒక ఆత్మీయులాగా నిలబడతాము. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్న చల్లగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.